గులకరాయి ఘటన వెల్లంపల్లికి చుట్టుకోబోతోందా? వైసీపీ అభ్యర్థిపై వడ్డెర సంఘం నేతలు ఫైర్ అవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, గులకరాయి ఘటన వెల్లంపల్లికి చుట్టుకోబోతోందని వైసీపీ అభ్యర్థి మీద వడ్డెర సంఘం నేతలు ఫైర్ అవుతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ రకంగానే అంటే వడ్డెర బస్తీకి సంబంధించినటువంటి పిల్లల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారు అక్కడ రాస్తారోకో చేసేదాకా దారితీసింది. ఏంటి సార్ పరిణామాలు ఎలా మారుతుంది? ఒక్క వడ్డెర సంఘం అని కాదండి, నిన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు 2019 నుంచి జరుగుతున్నది. ఎవడో ఒకరిని బలి చేసి, సొంత బాబాయిని బలి చేసి రాజకీయ లబ్ధి పొందాడు. ఎవరో ఆ దళిత కుర్రాడు కోడికత్తి సీనుని చేసి లబ్ధి పొందాడు. డాక్టర్ సుధాకర్ని ఇట్లా ఎంతమందిని పట్టున పెట్టుకుని తను మొన్న ఆ మధ్యలో గీతాంజలి అని తెనాల్లో ఒక అమ్మాయి చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో నుంచి ఏకల పీకలు లాగి అది తీసుకెళ్ళి తెలుగుదేశం ఆఫీస్ ముందు పెట్టో తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనాలు అందరికీ అర్థమైపోయింది. ఇంత ఎన్నికల 5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తర్వాత ఇవాళ తను చేసిన డెవలప్మెంట్ గురించి కాకుండా ఈ శవ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు, లేకపోతే తన మీద దాడి చేయించుకోవటం ఎప్పుడు ఎన్నికల ముందే జరుగుతుంది. ఆయన మీద దాడి అంతకుముందు ఎప్పుడు జరగట్లేదు కదా, హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు కదా. ఈ కూడా దాడిలేంటి, గులకరాళ్లతోనూ కోడికత్తితో గీయించుకోవటం, పోలీసుల మీద నాకు నమ్మకం లేదని పెద్ద హీరోలాగా హైదరాబాద్ వెళ్ళిపోవటం. ఇప్పుడు తను చీఫ్ మినిస్టర్గా ఉండి తను పోలీసులు 1400 మంది ఆయన చుట్టుముట్టి 5 అంచెల భద్రత ఉన్న టైంలో మరి ఆయన మీద దాడి కనుక జరిగితే ఆయన అసలు ముఖ్యమంత్రిగా ఎట్లా పనికొస్తాడు? అసలు ఆయన ప్రభుత్వంలో పోలీసులు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేకపోయారు, ప్రధానమంత్రిని కాపాడపోయారు చిలకలూరుపేటలో. ఈయన్ని కూడా కాపాడిపోతే ఎట్లా? ప్రధానమంత్రికి ఉండే గార్డులకు ఇచ్చే అంత సెక్షన్ ఇచ్చాడు ఈయన 1431 మంది పోలీసులకి ఈయన భద్రత కోసం, కేవలం ఈయన భద్రత కోసం. వాళ్ళకు కూడా బ్లాక్ కమాండో సూట్లు ఇచ్చారు, సఫారీ సూట్లు. మరి ఇన్ని విద్యలు నేర్పించినప్పుడు రాత్రి ఆ గడ్డ అది గులకరాయి ఇస్త్రంగానే గులకరాయి ఎటు నుంచి వచ్చిందో పరిగెత్తాలి కదండి. అసలు అక్కడెక్కడ పడిందో కూడా ఎతకాలి కదా. మొన్న చెప్పు పడినప్పుడు ఎవరో కానీ ఉండాలి, కనీసం స్పందించారు. ఏదో చెప్పు వచ్చి పడింది, ఏదో ఒక వస్తువు పడింది, అది గ్లాసా చెంబా తపాళా తర్వాత మాట. అసలు రాత్రి స్పందనే లేదు కదా. మొన్న జరిగిన సంఘటనలో సింగనగర్ దగ్గర జరిగిన సంఘటనలో అది కనుక గులకరాయి అయినా కూడా మళ్ళీ అది వెళ్ళి ఇంకొక మంత్రిని కూడా కొట్టింది. ఏదో కృష్ణుడిది కొంట చూడండి చక్రం, దాని పేరు ఏమి సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం లెవెల్లో ఆ గులకరాయికి ఆ పవర్ పెట్టి ఏమైనా పంపారు. దాంట్లో ఎలక్ట్రానిక్ పవర్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ మళ్ళీ వెళ్ళి ఇంకోళ్ళు ఎవరో మోకాలు కొట్టుకుందంట. ఆ మోకాలు కొట్టుకుని బస్సు మీద పడాలి కానీ అది వెళ్ళి గాంధీ కొండ మీద పడదు కదా. మరి రాయి తీయాలి కదా. ఏంటి అనేది, ఈ రాయిలో ఏమైనా విషయం ఉందా ఏంటి, అసలు ఇసిరింది ఏం వస్తువు అనేది తెలుసుకోవాలి కదా. అది ఆ రాయి కూడా అక్కడ లేదు, తీసుకున్నాడు లేడు, తర్వాత ఆ డైరెక్షన్ వైపు పరిగెత్తినాడు లేడు. ఇప్పుడు తర్వాత ఇతన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన 350 రూపాయలు నగదు ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తామని మాట్లాడుకున్నప్పుడు క్వార్టర్ బాటిల్ అయితే ఇచ్చారంట, 350 రూపాయలు ఇవ్వలేదు. దాని మీద ఇతను వేశాడని ఇతని మీద నిందేస్తున్నారు. ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు 350 రూపాయల కోసం ముఖ్యమంత్రి మీద రాయేసి కేసు తెచ్చుకుంటాడండి ఎవడన్నా? ముఖ్యమంత్రి అందులో ఏదైనా బహిరంగ సభ కూడా కాదు, లక్షలాది మంది ఉన్నారన్నది కాదు, రోడ్ షో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికక్కడ 15, 100 మంది, 20 మంది, 70 మంది రకరకాలుగా ఉంటారు అక్కడ ఇళ్లను బట్టి. అట్లా స్ప్రెడ్ అయి ఉంటారు. అట్లాంటప్పుడు ఎవడన్నా రాయి వేసినప్పుడు వాళ్ళకి అంత తెలియదండి. రెండోది ఏంటి, విఐపి పాస్ అవుతున్నప్పుడు కరెంట్ తీయించడం ఏంటి? కాంతి రాణా టాటా ఆయన కమిషనర్ ఆఫ్ పోలీసు. విఐపి వెళ్తున్నప్పుడు చీకట్లో తీసుకెళ్ళమని వీళ్ళకి ఏ ప్రోటోకాల్ నేర్పింది, ఏ ప్రొటెక్షన్ వ్యవస్థ నేర్పింది? వీళ్ళంతా ఐపీఎస్లు కదా. అతను వెళ్తున్నప్పుడు అందులో అది 10 కోట్ల రూపాయలు పెట్టుకున్న బస్సు ఎప్పుడన్నా సపోజ్ పవర్ కనుక లేదనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా దాని
ఫోకస్ లైట్లు అవి పనిచేస్తాయి. చుట్టుపక్కల బయటికి కూడా స్ప్రెడ్ చేసే లైట్లు కొన్ని ఉంటాయి, విఐపి మీద స్ప్రెడ్ చేసే లైట్లు కొన్ని ఉంటాయి. కాబట్టి ఎవరు కూస్తి కదులుతున్నా కూడా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అంతమంది పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కదులుతానే వెళ్తూ ఉంటారు. ప్రతి మూమెంట్ ఎవడన్నా ఇబ్బందికరంగా కదులుతుంటే చెప్పో చేయో చాటో తీసుకుంటున్నాడు అనుకోండి, వెళ్ళి చేయబట్టుకుంటారు, మఫ్టీలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వేరే ఇండికేషన్స్ ఇస్తున్నాయి. గబవాళ్ళ ఇప్పుడు నేను ఇట్టున్నానండి, మొహం ఇటు పెట్టున్నాను, నాకు ఇక్కడ వస్తువు మీద తగిలిందంటే ఆ వస్తువు ఎటు వెనక నుంచి వచ్చి తగులుతుందా? ఇటు నుంచి వస్తుంది. నా మీద తగలంగానే ఆ డైరెక్షన్లో పరిగెత్తాలి కదా పోలీసులు. బిల్డింగ్లు ఉన్నాయి, గబాలను బిల్డింగ్ ఎక్కేసేస్తారు, ఎవరిదైనా పట్టుకుంటారు, ఆయన చొక్కా బట్టి లాక్కొచ్చేస్తారు. అట్లాంటిది అసలు ఎవరు స్పందించలేదు. పైన వెహికల్ మీద ఉన్న పోలీసులు స్పందించలేదు. 5 అంచెల భద్రతలో ఉన్న ఏ అంచె ఆవిడ కనీసం లాస్ట్ ఆవిడ స్పందించాలి. ఎందుకంటే వాడు ఈ అంచెల లోపల వాళ్ళు అయితే రాయలేరు, ఎందుకంటే దిగ్బంధనంలో ఉంటారు. అసలు అక్కడ పెద్ద మంది వెళ్ళే స్కోప్ ఉండదు, దగ్గరికి రానివారు బస్కి. అవుటర్ రౌండ్ రింగ్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి పట్టుకోవాలా? ఇప్పుడు అది ఎందుకు రివ్యూ చేయరు పోలీసు వ్యవస్థలో? ఎవరు అసలు చీఫ్ మినిస్టర్ని చీకట్లో ఉంచాల్సిన అవసరం ఏంటి? దీనికి ప్రణాళిక రచించింది ఎవరు? అంటే వీళ్ళే సానుభూతి సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్లాన్ అమలు చేశారా? తర్వాత మామూలు సివిలియన్స్ అయితే ఎవడో రాయిస్తారో, పోలీసులే వాళ్ళ మనిషిని ఉపయోగించి మఫ్టీలో పెట్టి ఇసిరిచ్చారా? అంత బలంగా ఇస్తరగలగటం కూడా 5 అంచెల భద్రత నుంచి వచ్చి ఇక్కడ కొట్టి మళ్ళీ ఇంకొక మినిస్టర్ని కొట్టి అది మినిస్టర్ని చీఫ్ మినిస్టర్లనే ఎత్తుక్కుంటా వెళ్తుంది. అదేమన్నా సుదర్శన్ చక్రం? మళ్ళీ వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారు మోకాలకే తగిలింది కావును. ఎవరికి తగిలింది? అది 3వ వ్యక్తి ఎవరికో తగిలిందండి, మోకాలకు కూడా తగిలిందని చెబుతున్నారు. మరి ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లి కట్లు కట్టారో తెలియదు. ఆ తర్వాత ఆయనకి ఇస్తున్న ట్రీట్మెంట్ కూడా లైట్లు ఫోకస్లు పెట్టి మొత్తం టీవీలో వాళ్ళందరూ ప్రసారం చేసుకునేటట్టుగా పెట్టారు క్లియర్గా. ఇప్పుడు అది చాలా సంక్లిష్టమైన సమయం అది. ఆ తర్వాత ఇంకేమైనా అటాక్లు జరగడానికి ప్లాన్ చేశారో తెలీదు. ఆ బస్సుని అక్కడే కూర్చోబెట్టి ఆ చీకట్లోనే ఫోకస్ లైట్ కెమెరాలకు కనపడేటట్టుగా ఏదో డెంటల్ డాక్టర్ దగ్గర కూర్చున్నట్టుగా కూర్చుని ఆయనకి చికిత్స చేశారు. సరే చేసిన మళ్ళీ 1 గంటకి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మరి ఏదేంటో కనీసం ఒక 20 మంది డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్లో వేసుకునే అవన్నీ యాప్రాన్స్ వేసుకుని ఉన్నారు, గ్రీన్ యాప్రాన్స్. అంటే ఏదో మొత్తం ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యిందా అన్నంత బిల్డప్ ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కొత్త జగన్మోహన్ రెడ్డిని సృష్టించి తీసుకొస్తున్నారు అన్నట్టుగా. మన పుడుకోబెట్టి బల్ల మీద టెస్ట్ చేస్తారు చూసారు, అట్లాంటి బల్ల మీద మధ్యలో ఆయన కూర్చోబెట్టారు. ఆయన బ్యాండేడ్ అని ఉంటాయి మెడికల్ షాపుల్లో, ఏదైనా చిన్న ఇది జరిగితే అతికించుకుంటాం, మన కార్లకు కూడా అతికిస్తారు ఫస్ట్ ఎయిడ్కి. అదే ఇట్లా అతికిచ్చారు. అంత అతికించడానికి 20 మంది డాక్టర్ల బృందం రాత్రి 1 గంటప్పుడు ఉన్నారంటే అసలు అంతమంది ఎంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అంతమంది డాక్టర్లు ఆ టైంలో ఉండరు. డాక్టర్ అని కాళ్ళని వస్తారు, ఎమర్జెన్సీగా న్యూరో సర్జన్ కావాలంటే న్యూరో సర్జన్ వస్తాడు, ఇంకా ఏదన్నా స్పెషాలిటీ డాక్టర్ కావాలంటే ఇంటి నుంచి బయలుదేరి వస్తారు. అంతేగాని వాళ్ళందరూ బస్ చేసి ఉండరు. మరి ఈ చిన్న దెబ్బకి గీసుకున్న దానికి ఇంతమంది ఉండారంటే ఇది కేవలం సానుభూతి కోసం ఇదంతా అల్లుకుని వచ్చారనేది ఎవరికైనా అర్థమవుతుంది. మనకి వీడియోలో కనపడింది ఏంటంటే ఒక గజమాలేసి దాన్ని పక్కకు లాగినప్పుడు వెంటనే ఆయన ఇట్ట అన్నాడు. మరి గజమాలలో ఇనుప తీగలు వాడతారని చెబుతున్నారు, బైండింగ్ వైర్ లాంటి. అయ్యేం పెద్ద బలమైన తీగలు కూడా కాదు, కాకపోతే గీరుకోవటానికి అయితే పనికి వస్తుంది, గీరటానికి. అట్ట గీరు ఉండొచ్చు నేను అనుకోవటం. దీన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్కి తీసుకెళ్ళి సానుభూతి పొందడానికి, ఎందుకంటే గతంలో ఫలితాలు ఇచ్చినాయి ఆయనకి. 19లో ముఖ్యమంత్రి అవడానికి ఈ సానుభూతి పవనాలే పనిచేసినాయి. సో ఇప్పుడు వడ్డెర నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు కాదు, అదే చెప్పబోతున్నాను, వడ్డెర నాయకులు కాదు, మొత్తం ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఈ విధంగా బలహీన వర్గాలను తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి వీళ్ళు కనీసం ఆయన 5 సంవత్సరాల్లో వెళ్ళి ఇతనే నా మీద దాడి చేసిందని కూడా చెప్పలా. ఇంకోసారి కూడా అట్లాంటి పని చేయడానికి ఆయన సిద్ధపడతాడు. ఈయన గెలవపోవచ్చు, అపోజిషనే ఉంటాడు, ఈయన గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఈ డ్రామాలన్నీ ఆడిస్తున్నారు. కాబట్టి బలహీన వర్గాలను ఇట్లాంటి దానికి బాబాయిని బలి తీసుకోవటం, లేదా బలహీన వర్గాలను బలి తీసుకోవటం, ఈయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రజలందరూ వాళ్ళ బిడ్డలను తీసుకెళ్లి జైళ్లలో పెట్టాలా? ఆయన బిడ్డలేమో లండన్లో ఉండాలా? ఇదంతా జనం అర్థం చేసుకోరండి. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి బుచ్చి అవుతారు. రోజు నానా పుల్లి వచ్చాయంటే ఎవడొస్తాడండి? ఇప్పుడు నీ మీద జరుగుతాయి దాళ్ళు, ప్రతిపక్షాల మీద 5-6 సార్లు జరిగినాయి. వాళ్ళే పట్టుకున్నారు కార్యకర్తలే. మరి నీ పోలీసులు ఏం పీకుతున్నారు?
పట్టుకోవాలి కదా నీ మీద దాడి జరిగితే. అంటే ఒక ప్రకటన ఇచ్చారు, కుక్క పోతే కనుక తీసుకొస్తే ₹1,00,000 ఇస్తామని బస్సులకు అతికిస్తారు హైదరాబాద్లో. అట్లాగే ఈయన మీద దాడి చేసినాడు ఎవడో చెబితే 2 లక్షలు ఇస్తారంట. వివేకానంద రెడ్డి మర్డర్కి 40 కోట్లు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తులు. వీళ్ళు పోలీసులు ఇంత ఈయన చీఫ్ మినిస్టర్, ఆయన మినిస్టర్ తప్ప, అది మాజీ మంత్రి అయిపోయిన తర్వాత ఆయన్ని చంపితే 40 కోట్లు. ఈయన ప్రాణానికి 2 లక్షలు అండి. అంత అవమానకరంగా ఎవరండి ఆ పోలీస్ అధికారి అట్లాంటి ప్రకటన ఇచ్చింది? అసలు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి ఫస్ట్, దొరకపోతే కదా. ముందే ఎందుకు ఏదో ప్రకటనలో మీరంతా ఉండేందుకు? ఇట్లా కనుక ప్రకటనలు ఇస్తే ఎవడో ఒకటి నాబోటాడే వెళ్ళి నేనే వేసానని కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. మన దేశంలో పరిస్థితి ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా కట్టిన తర్వాత పొట్ట జరగటం అక్కడ. ఇట్లాంటివి కూడా నెత్తినేసుకునే వాళ్ళు 3 మంది ఉంటారు. వాళ్ళు నమ్మిస్తారా ఇల్లు? అట్లా ఉంది కృష్ణ గారు.